హలో మూవీ లవర్స్, యుద్ధకాండ చాప్టర్ 2 ఏప్రిల్లో థియేటర్స్లో రిలీజ్ అయిన కన్నడ సినిమా ఇది. పవన్ భట్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని తనే ప్రొడ్యూస్ చేస్తూ తనే హీరోగా కూడా నటించాడు అజయ్ రావ్. అర్చనా జాయ్స్, ప్రకాష్ బెల్వాడి క్రూషియల్ రోల్స్ చేసిన ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. IMDbలో 9.2 రేటింగ్ ఉన్న ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా. 2 hours 24 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. కోర్ట్ రూమ్లో జరిగే ఒక మర్డర్తో స్టార్ట్ అవుతుంది ఈ మూవీ. ఆ మర్డర్ కేసులో IPC 302 కింద ముద్దాయిన నివేదితకు సపోర్ట్గా ఫేమస్ అండ్ సీనియర్ లాయర్ రాబర్ట్ డిసౌజాకి అగైనెస్ట్గా యంగ్ లాయర్ భరత్ హనుమంత్ ఈ కేసుని ఎలా వాదించాడనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. గ్రిప్పింగ్గా సాగిన ఫస్ట్ హాఫ్ బాగుంది, ఎమోషనల్గా సాగిన సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ఓవరాల్గా మూవీ బాగుంది. కోర్టు సీన్స్ అన్ని గ్రిప్పింగ్గా ఉండడంతో పాటు మూవీ ముందుకెళ్తున్న కొద్దీ ఎమోషనల్గా ఈ మూవీని ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా చేయడంలో డైరెక్టర్ పవన్ భట్ 100% సక్సెస్ అయ్యాడు. ఎలాంటి ల్యాగ్ లేకుండా కోర్టులో జరిగే సీన్స్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, డైలాగ్స్ కూడా బాగున్నాయి. SK కార్తిక్ శర్మ సినిమాటోగ్రఫీ రియలిస్టిక్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూవీ మూడ్కి తగ్గట్టు పర్ఫెక్ట్గా సెట్ అయింది. యంగ్ లాయర్ భరత్ హనుమంత్గా అజయ్ రావ్ యాక్టింగ్ బాగుంది. నివేదితగా అర్చనా జాస్ యాక్టింగ్ సూపర్. రాబర్ట్ డిసౌజాగా ప్రకాష్ బెల్వాడి యాక్టింగ్ ఎక్సలెంట్. జడ్జిగా నాగాభరణ చాలా డిగ్నిఫైడ్గా యాక్ట్ చేశాడు. ఫైనల్గా చెప్పాలంటే కోర్ట్ రూమ్ డ్రామాస్ నచ్చే ఆడియన్స్కి ఈ మూవీ మస్ట్ వాచ్. OTTలోనే కాబట్టి జనరల్ ఆడియన్స్ కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఈ మూవీని. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.